కేరళంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే ఒక ముస్లిం మహిళ రాహుల్ గాంధీని ఒక క్వెషన్ అడిగారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ₹1000 ప్రతి నెల ఇస్తామని హామీ ఇస్తోంది కదా! నిజానికి కేరళ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. అలాంటి సమయంలో ఇలాంటి హామీలు ఇవ్వడం సాధ్యం అవుతుందా అని రాహుల్ గాంధీని ప్రశ్నించగా ఆయన వెంటనే ఎక్కడా కూడా తడబాటు పడకుండా ఖచ్చితంగా మేము దీన్ని అమలు చేస్తాము. మీరు గనక మాకు ఓటు వేస్తే ఖచ్చితంగా ప్రతి మహిళకు ప్రతి నెల ₹1000 ఇచ్చేస్తాము. మేము రాష్ట్ర అప్పును అస్సలు బేరీజు వేసుకోము. సో మీకు ఖచ్చితంగా హామీని నెరవేరుస్తాము అని చెప్పగానే ఆ ముస్లిం మహిళ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే అటు ఓటరు కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ ఇద్దరికీ కూడా కేరళ రాష్ట్రంలోని అప్పుపై ఎటువంటి అవగాహన లేదు. వీళ్ళకు జస్ట్ ఇటు రాహుల్ గాంధీకి ఓట్లు కావాలి, అటు ఆ ఓటర్కు తనకు ఒక ప్రతి నెల ₹1000 కావాలి. ఇదే వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతుందే తప్ప రాష్ట్ర అప్పును వీళ్ళు ఎక్కడా కూడా బేరీజు వేసుకోవడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇలాంటి పార్టీలను అండ్ ఇలాంటి ఓటర్లను ఏం చేయాలో మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.